టుడే జైన బౌద్ధ మతాల ఆవిర్భావం గురించి కొంత డిస్కషన్ చేస్తాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఇండియాలో సో మెనీ రిలీజియన్స్ అనేటివి ఆరిజిన్ అయినాయి. వాటిలో ముఖ్యమైనవి జైన మతం, బౌద్ధ మతం. సో ఈ రెండు మతాలు భారతదేశ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాయి. సో మెనీ కల్చరల్ ఇంపాక్ట్ అనేది ఈ రెండు రిలీజియస్ వల్ల ఇండియాలో చాలా మార్పు అనేది వచ్చింది. ముఖ్యంగా బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే గొప్ప ఆదరణ అయితే పొందుతుందన్నమాట. ఇవి ఆవిర్భవించింది ఇండియాలోనైనా మన బోర్డర్ కంట్రీస్ అయినటువంటి చైనా, అలాగే సూర్యుడు ఉదయించినటువంటి దేశం అయినటువంటి జపాన్లో ఈ బౌద్ధ మతానికి కానీ జైన మతానికి కానీ చాలా రెస్పెక్ట్ ఉందన్నమాట మన ఇండియాలో కంటే కూడా. సో జైన మతం ఏంటంటే, జైన మతం చాలా పురాతన కాలం నుంచి ఉందని తెలుస్తుంది. చాలా ఏళ్ళు, క్రీస్తుపూర్వం అంటే 600 అంటే చాలా ఏళ్ళ నుంచి. ఋగ్వేద మంత్రాల్లో జైన మత స్థాపకులైన మొదటి తీర్థంకరుడైనటువంటి ఋషభనాథుని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఋగ్వేద మంత్రాల్లో ఈ జైన మత స్థాపకుడైనటువంటి ఋషభనాథుడు అంటే ఇతన్ని ఏమంటారంటే మొదటి తీర్థంకరుడు అంటారు. ఈయన గురించి అక్కడ ప్రస్తావించబడి ఉంది. ఈ జైన సాహిత్యం ఏదైతే జైన లిటరసీ ఉందో, జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారని, అందరూ వీళ్ళు క్షత్రియులేనని తెలుస్తుంది. వీరిలో మొదటి 22 మంది పౌరాణిక వ్యక్తులు, మొదటి 22 మంది పౌరాణిక వ్యక్తులు. కానీ 23rd 24th వీళ్ళు చారిత్రక పురుషులు అనేసి అంటారు. 23 తీర్థంకరుడు ఎవరు? పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడైన మహావీరుడు. వీళ్ళిద్దరు పార్శ్వనాథుడు, మహావీరుడు చారిత్రక పురుషులు అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మొత్తం ఎంతమంది? 24 మంది. ఇందులో 24 మందిలో ఫస్ట్ పర్సన్ గురించి స్థాపకుడైన ఈయన ఋగ్వేద మంత్రంలో ఉందనేసి ఉంది. అలాగే 22 మంది అంటే ఫస్ట్ నుంచి 22 మంది సీరియల్గా వాళ్ళందరూ కూడా పౌరాణిక పురుషులు. తర్వాత 23, 24 ఈ సిరీస్లో వచ్చేవాళ్ళు మాత్రము చారిత్రక పురుషులు అనమాట. ఎందుకు వీళ్ళకి హిస్టారికల్ ఇంపాక్ట్ పడిందంటే, చారిత్రకంగా హిస్టారికల్గా మాత్రం జైన మత స్థాపకుడైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. తీర్థంకరులు అంటే జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించి ఉన్నవారని అర్థం. ఓకే, పార్శ్వనాథుడి గురించి కొంచెం మనం తెలుసుకుంటే, ఈ కాశీ అంటే బెనారస్ రాజు అయిన అశ్వసేనుడు రాణి వామలకు జన్మించిన వాడు పార్శ్వనాథుడు. 30 ఏళ్ళ వయసు వరకు గృహస్థ జీవితాన్ని అంటే ఈ ఫ్యామిలీ లైఫ్ని గడిపి ఆ తర్వాత ఇహలోక సుఖాలను, ఈ ప్రపంచంలో అంటే లోకంలో ఉండే సుఖాలను అన్నింటినీ కూడా క్వైట్ చేసి 84 days తపస్సు అంటే మెడిటేషన్ చేసి ఈ జ్ఞానిగా మారిపోయిన వ్యక్తి అనమాట ఆయన. అహింస, సత్యం, ఆస్తేయం, నాన్ వైలెన్స్, ట్రూత్. ఆస్తేయం అంటే దొంగతనం చేయకూడదు, అపరిగ్రహ ఆస్తి ఉండకూడదు అనే 4 సూత్రాలు, ఒక 4 ఫార్ములాస్ అని అయితే ఫార్ములేట్ చేస్తున్నాడు ఆయన. ఏంటి? అహింస, సత్యం, ఆస్తేయం, అపరిగ్రహం. ఈ 4 సూత్రాలను టీచ్ చేసి అదనంగా 5వ సూత్రమైన బ్రహ్మచర్యాన్ని మహావీరుడు జోడించాడు. ఫస్ట్ పార్శ్వనాథుడు ఈ 4 ఫార్ములాస్ చేస్తే 5th వచ్చేసి బ్రహ్మచర్యాన్ని ఈ మహావీరుడు అని ఆయన జోడించినాడు అనమాట, అంటే యాడ్ చేసినాడు. పార్శ్వనాథుడు తన 100వ ఏట బెంగాల్లో నిరణ్యం అంటే డెత్ జరగడం జరిగింది. తన 100వ ఏట అంటే 100 yearsలో బెంగాల్లో నిరణ్యం చెందాడు. వర్ధమాన మహావీరుడు అయితే క్రీస్తుపూర్వం 540 నుంచి 468 ఆ మధ్యకాలంలో వర్ధమానుడు సిద్ధార్థ త్రిశాల దంపతులకు క్రీస్తుపూర్వం 540లో వైశాలి సమీపన కుందా గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో జన్మించాడు. ఈయన బర్త్ గురించి, వర్ధమానుడు తండ్రి జ్ఞాత్రిక తెగకు అధిపతి కాగా తల్లి వైశాలిని పరిపాలించిన చేతకుడు సోదరి లిచ్చావి రావు కుమార్తె అనమాట ఈమె. అయితే మగధరాజు బింబిసారుడు చేతకుడు కుమార్తె అయిన చెల్లెలను చెల్లిని కాదు ఇది,
మళ్ళీ క్లారిటీ ఏంటంటే మగధరాజు బింబిసారుడు చేతకుడు కుమార్తె అయిన చెల్లనను పెళ్లి చేసుకున్నాడు ఆయన. అందువల్ల మగధను పాలించిన అర్యాంక రాజవంశీకులకు మహావీరుడు ఈ రిలేషన్ అవుతాడు అనమాట. మ్యాట్రిమోనల్ రిలేషన్స్ అనేది వాళ్ళ మధ్య ఉంది. ఓకే, మహావీరుడికి యుక్త వయస్సులో ఉండే యశోదతో వివాహం జరిగింది. అంటే మంచి ప్రాయంగా ఉన్నప్పుడే ఈ వివాహం జరగడంతో తన 30వ ఏట సన్యాసించాడు. అంటే సన్యాసం పుచ్చుకున్నాడు. 6 ఏళ్ళ దిగంబరి యోగ తపస్సు చేసి 6 ఇయర్స్ వితౌట్ డ్రెస్తో యోగిగా మెడిటేషన్ చేసి విఫలుడై మక్కలి గోసాలుని అజీవిక మత స్థాపకుడు. ఇది కూడా ఇంపార్టెంట్. అజీవిక మత స్థాపకుడు ఎవరు? మక్కల గోసాలు. అతని దగ్గరికి పోయి డిజైబుల్గా నేను నీ దగ్గర ఉండి కొంచెం జ్ఞానం నేర్చుకుంటాను, 6 ఇయర్స్ దిగంబరి యోగిగా ఉన్నా కానీ అనేసి తన 42వ ఏట 30 ఏళ్ళలో 6 ఏళ్ళు అక్కడ గడిచిపోయింది. తర్వాత ఒక 6 ఏళ్ళు ఏమో మరి. తర్వాత 42వ ఏట జ్ఞానోదయం కావ్యాలను పొంది జినుడయ్యాడు. జినుడు అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే జినుడు అంటే పంచేంద్రియాలను జయించినవాడు, విన్ అయినవాడు, మానవ శరీరాన్ని విన్ అయినవాడు అని అర్థం. ధైర్య సాహసాలతో తపస్సు సాగించినందున చాలా ధైర్య సాహసాలు ఉండే మెడిటేషన్ చేయాలంటే మహావీరుడు. సో పంచేంద్రియాలు జయించినవాడు అని అర్థం. ధైర్య సాహసాలతో మనం ఈ మహావీరుడు అంటే ఏదో యుద్ధాలు చేసినాడు అనే కాదు, కానీ తన శరీరాన్ని తను జయించడం అన్నమాట. మహాజ్ఞాని కావడం వల్ల కేవలము అన్ని సకల బంధాలు తెంచుకున్నందున నిర్గంధుడని వర్ధమానుడు గుర్తింపు పొందాడు. మొత్తం ఆల్ రిలేషన్స్ కట్ అనమాట. సో జ్ఞానోదయం పొందిన తర్వాత వర్ధమాన మహావీరుడు 7 ఏడాదులు 8 నెలలు దేశాటన చేస్తూ, అంటే 1 ఇయర్లో 8 మంత్స్, అంటే 4 మంత్స్ లేకుండా 8 మంత్స్ ఈ పర్యటన అంటే తిరుగుతా చేస్తూ దేశాటన చేస్తూ ప్రజలకు తన సిద్ధాంతాలని టీచ్ చేస్తారంటే ఇవి ఫండమెంటల్స్ అనేసి. మిగిలిన 4 నెలలు చంపా, వైశాలి, రాజగృహ, మిథిల, శ్రావస్తి మొదలైన పట్టణాల్లో కాలం గడిపేవాడు. ఈ నగరాలు జైనమత వ్యాప్తిని సూచిస్తాయి. ఏవేవి? చంపా, వైశాలి, రాజగృహ, మిథిల, శ్రావస్తి. ఈ నగరాలు జైనమత వ్యాప్తిని సూచిస్తాయి. మహావీరుడు 72వ ఏట 42వ ఏటేమో తపస్సు చేసి కైవల్యుడైనాడని చేసి అంటాం. 72వ ఏట 468లో పాటలీపుత్ర సమీపంలోని పావాపురిలో హస్తిపాలుడైన రాజగృహంలో నిరణ్యం పొందాడు. మహావీరుడు వేదాలు ప్రామాణిక గ్రంథాలు, యజ్ఞాలు, మోక్ష సాధనాలు కాదని చెప్పాడు. మహావీరుడు ఏమన్నాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏవైతే వేదాలు ఉన్నాయో వేదాలు ప్రామాణిక గ్రంథాలు, యజ్ఞాలు, మోక్ష సాధనాలు కాదు. ఇవి మన స్వర్గాన్ని తీసుకెళ్ళవు. జంతు బలులు అయితే ఉన్నాయో, ఏవైతే అనిమల్స్ని బలులు ఇస్తారో, వర్ణభేదాలను, మనుషుల్లో ఉండే వర్ణభేదాలను ఖండించాడు. బ్రాహ్మణుల ఆధిక్యతను ఖండించి అన్ని వర్ణాల వారు మోక్షానికి అర్హులేనని ఏంటంటే వాళ్ళు ఇక్కడ వర్ణాలనేం లేదని అందరూ మోక్షానికి పోయే వాళ్ళే అనేసి సమత్వ సూత్రాన్ని ఉద్బోధించాడు. అంటే టీచ్ చేసినాడు అన్నమాట. పవిత్ర జీవితం గడుపుతూ సన్యాసిగా తపస్సు చేసి నిర్ణయం పవిత్ర జీవితం అంటే ప్యూర్ లైఫ్ మనది ఉండాలి అని సన్యాసిగా తపస్సు చేసి నిర్ణయం పొందవచ్చును మహావీరుడు బోధించాడు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని విశ్వసించలేదు. అంటే ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడని విశ్వసించలేదు. మానవుడు ముక్తి కోసం భగవంతుడి అనుగ్రహం పొందిన లేదా మరి ఇతర వ్యక్తి పైన ఆధారపడకూడదని, తన భవిష్యత్తుకు తానే కర్తని బోధించాడు. మనం ఏదైతే ఫ్యూచర్ ఉంటుందో మనమే దానికి రీజన్, కానీ ఇంకేరే దాని మీద ఆ వ్యక్తి పైన కానీ దేవుని పైన మీద ఆధారపడేటువంటి సిచ్యువేషన్స్ ఉండకూడదని చెప్పాడు. వర్ణ వ్యవస్థలో ఒక వ్యక్తి ఆ స్థానాన్ని అతని పూర్వజన్మలోని పాపపుణ్యాలు నిర్ణయిస్తానని మహావీరుడు పేర్కొన్నాడు.
వర్ణ వ్యవస్థలో ఒక వ్యక్తి స్థానాన్ని అతని పూర్వజన్మలోని పాప పుణ్యాలు డిసైడ్ చేస్తాయి. మహావీరుడికి భగవంతుడిపై నమ్మకం లేకపోయినప్పటికీ, అంటే భగవంతుడిపై అంటే దేవుడి మీద అయితే నాకు నమ్మకం లేదు, కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆ ఆత్మ ఉందని, ఆత్మకు పునర్జన్మ ఉందని కూడా అంగీకరించాడు, అగ్రి అయినాడు అనమాట. ఆత్మ ఉంది, ఆత్మకు మళ్ళా పునర్జన్మ కూడా ఉందని చెప్పాడు. మానవులు కర్మలే వారి భవిష్యత్తు నిర్ణయిస్తారని కర్మ సిద్ధాంతాన్ని చాటి చెప్పాడు. కామ, క్రోధ, లోభ, మోహ, అజ్ఞానం కర్మకు కారణమని. మన అజ్ఞానం ఏదైతే ఉందో ఏంది కారణం అంటే కామము, క్రోధము, లోభము, మోహము, అజ్ఞానం కర్మకు కారణాలు. ఈ కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ జన్మించాల్సి వస్తుందని అన్నాడు. కర్మను అంతం చేసే మోక్షం పొందాలంటే, అంటే కర్మని ఏదైతే దాన్ని డిఫీట్ చేయాలంటే, ఈ స్వర్గం ఏదైతే పొందాలంటే ప్రతి ఒక్కరు 3 సూత్రాలు పాటించాలి. 3 ఫార్ములాస్ ఏంటంటే ఇవి వాటిని త్రిరత్నాలు అన్నాడు. సరైన విశ్వాసం ఉండాలంటే మహావీరుడి భావనలో శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండటం. సరైన జ్ఞానం ఉండాలంటే మహావీరుడి బోధనలో సత్యాన్ని గ్రహించడం. సరైన నడవడి అంటే జైన పంచసూత్రాలు ఆచరించడం. జైనులు మొదటి సమావేశం, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్లో. ఫస్ట్ మీట్ పాటలీపుత్రుడు క్రీస్తుపూర్వం 300లో జరిగింది. ఈ సమావేశం ఫలితంగా జైన తీర్థంకర్లు బోధించిన సిద్ధాంతాలను 12 అంగాలుగా క్రోడీకరించారు. వీటిపై వ్యాఖ్యానాలను కూడా రాశారు, అంటే స్టేట్మెంట్స్. వీటిని నిర్యుక్తులు అంటారు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది చివరి కాలంలో బీహార్లో భయంకరమైన కరువు ఏర్పడింది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ఇది 12 ఏళ్ల పాటు ఉంది, 12 ఇయర్స్. ఈ సమయంలో భద్రబాహు నాయకత్వంలో కొందరు జైనులు దక్షిణాదిలోని మైసూరు ప్రాంతానికి వెళ్ళారు, అంటే షిఫ్ట్ అయినారు అనమాట. ఈ 4వ శతాబ్దంలో బీహార్లో కరువు వచ్చింది. ఆ కరువుతో పాటు 12 ఏళ్ళు వరుస ఉంది. ఆ సమయంలో భద్రబాహు నాయకత్వంలో కొందరు జైనులు దక్షిణాదిలోని, అంటే సౌత్ ఇండియన్స్కు మైసూరు ప్రాంతానికి వెళ్ళారు. వీరు సౌత్ ఇండియాలో జైన మతం వ్యాప్తి చేశారు. సో అక్కడ నుంచి సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి షిఫ్ట్ అయింది. ఎవరి నాయకత్వంలో? భద్రబాహు నాయకత్వంలో. స్థూలభద్రుడు అనుచరులు శ్వేతాంబరులని, భద్రబాహు అనుచరులు దిగంబరులు. అంటే మన సౌత్ ఇండియా అంటే ఈ మైసూరు ప్రాంతానికి వచ్చిన వాళ్ళు దిగంబరులని. శ్వేతాంబరుల ఆధ్వర్యంలో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వల్లభి గుజరాత్లో జైన మత 2వ పరిషత్ జరిగింది. ఫస్ట్ది ఎక్కడ జరిగింది? ఫస్ట్ది పాటలీపుత్రం మొదటి సమావేశం. 2వ సమావేశం క్రీస్తు శకం 5వ శతాబ్దం వల్లభి. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పవిత్ర గ్రంథాలను సేకరించి వాటిని క్రమ పద్ధతిలో అర్ధమాగాది భాషలో రాయడం. ఇది ఇవాళ చేసినటువంటి 2వ పని. నెక్స్ట్ది చంద్రుడు రథం తోలుతుండగా బుద్ధుడి దారిలో. ఇది ఇక్కడ. నెక్స్ట్ది మన బౌద్ధ మతం చూస్తాం. గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. క్రీస్తుపూర్వం 563లో కపిలవస్తు నగర సమీపంలోని లుంబిని వనం వద్ద జన్మించాడు. తండ్రి శుద్ధోదనుడు శాక్య తెగ అధిపతి, తల్లి మాయాదేవి కులియ తెగలో పుట్టింది. సిద్ధార్థుడు పుట్టిన కొద్ది కాలానికి, అంటే గౌతమ బుద్ధుడు పుట్టిన ఒక కొద్ది కాలానికి ఫ్యూ డేస్ కానీ ఇయర్స్ కానీ ఉండొచ్చు. తల్లి మరణించడంతో సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి చేతుల్లో పెరిగాడు. ఆమె చనిపోయింది, సొంత ఓన్ మదర్. తర్వాత సవితల్లో వచ్చేసి మహాప్రజాపతి గౌతమి, అందుకే అతడి గౌతముడు అంటారు. అయితే సిద్ధార్థుని గోత్రనామమైన గౌతమి నుంచి గౌతముడు అనే పేరు వచ్చి ఉండవచ్చు. గౌతముడికి యశోధర అనే రాకుమార్తెతో వివాహం జరిగింది. వారికి రాహులుడు అనే ఈ కుమారుడైతే జన్మించాడు. ఒకరోజు ఈ చంద్రుడు రథం తోలుతుండగా బుద్ధుడి దారిలో ముసలివాడిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూశాడు. వీరు చూసిన తర్వాత అతడికి దేహం అశాశ్వతమైనది. ఈ దేహం అనేది ఒక నిజాన్ని చెప్పాడు ఆయన. దేహం అశాశ్వతమైనది, ప్రాపంచిక సుఖాలు క్షణిక భంగురాలని నిష్ప్రయోజనం అనిపించి హృదయ కలత చెందింది. అర్ధరాత్రి తన రథసారథిని అశ్వం సిద్ధం చేయమని ఆజ్ఞాపించి దానిపై బయలుదేరి వెళ్ళాడు. సిద్ధార్థుడు తన 29వ ఏట మహాభినిష్క్రమణం చేశాడు. సిద్ధార్థుడు చాలా గ్రామాలు ప్రయాణం చేసి వైశాలి గ్రామం చేరాడు. అక్కడ అలారక లామా అనే గురువు దగ్గర
సాంఖ్య దర్శన విజ్ఞానం సంపాదించాడు, కానీ దీనివల్ల సాటిస్ఫై పొందలేకపోయాడు. తర్వాత వైశాలి రాజధాని అయిన రాజగృహానికి వెళ్ళాడు. అక్కడ కూడా సంతృప్తి పొందలేక దెర్ ఇస్ నో సాటిస్ఫై ఉరివేలు అనే ప్రాంతం చేరాడు. అక్కడ కూడా వెళ్ళినా కూడా ఈయనకి ఏమి సాటిస్ఫై అవ్వలేదు. అక్కడ బోధి వృక్షం కిందకి చేరాడు. ఆ ప్రదేశం గౌతముడికి నచ్చడంతో జ్ఞానం పొందే వరకు అక్కడే తపస్సు చేయాలనే దృఢమైన నిర్ణయం తీసుకొని 7 వారాలు 7 వీక్స్ దీర్ఘ తపస్సులో నిమగ్నమైన తర్వాత వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానోదయమైంది. అప్పుడు అతడు బుద్ధుడయ్యాడు. ఆ ప్రదేశం బుద్ధగయగా మారింది. బుద్ధగయ ఉరివేలు నుంచి బుద్ధుడు వారణాసి చేరి తర్వాత సారనాథ్లోని జింకలవనంలో తన పూర్వ సహచరులైన 5 బ్రాహ్మణ సన్యాసులకు ప్రప్రథమంగా జ్ఞానోదయం చేశాడు. ఇదే ధర్మచక్ర ప్రవర్తనగా పేరొందింది. వారు బుద్ధుడికి డిసైపుల్స్ అయ్యారు. వారితో బుద్ధుడు ఒక సంఘం స్థాపించాడు. తర్వాత మగధ దీశులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు బుద్ధుడికి శిష్యులయ్యారు. దొంగ అయిన అంగుళి మాలుడిని బుద్ధుడు బౌద్ధుడిగా చేశాడు. దుఃఖ నివారణ సాధించడానికి దుఃఖ కారణములైన కోరికలనే త్యజించాలని, అందుకు అష్టాంగ మార్గాలను అవలంబించాలని బుద్ధుడు బోధించాడు. సో బుద్ధుని టీచింగ్స్ వచ్చేసి ఏమంటాడంటే, మనం దుఃఖం ఈ సారం ఏదైతే ఉందో మనకి నివారించడానికి స్టాప్ కావాలనంటే దుఃఖానికి కారణమైనటువంటి కోరికలను విడిచిపెట్టాలి అనేసి ఆయన దానికి అష్టాంగ మార్గాలను పాటించాలనేసి బుద్ధుడైతే బోధించాడు. అష్టాంగ మార్గంలో ఏముంటాయి? అష్టాంగం అంటే 8 సూత్రాలు, 8 ఫార్ములాస్ అనమాట. ఈ 8 సూత్రాల్లో చక్కగా అర్థం చేసుకొని ఆచరణలో వాటిని పాటించడం ద్వారా మనశ్శాంతి, జ్ఞానం, తర్వాత నిరణ్యం పొందవచ్చని బౌద్ధం చెబుతుంది. వృద్ధాప్యంలో ఆనందుడని తన పరిచారకుడిగా ఎంపిక చేసుకున్నాడు. గౌతమ బుద్ధుడు వృద్ధాప్యంలో తన 80వ ఏట క్రీస్తుపూర్వం 483లో కుషినారా అనే ప్రదేశం వద్ద నిర్ణయం చెందాడు. దీనికి మహాపరినిరణ్యం అంటారు. మహాపరినిబాను స్తుత. కుషినారా వరకు జరిగిన బుద్ధుడి చివరి యాత్రను అపాయకరమైన రోగం, నిరణ్యం, అవశేషాల పంపిణీ గురించి విపులంగా పేర్కొంటుంది. తర్వాత బుద్ధుడి మరణం తర్వాత ఆయన బోధనలను త్రిపీఠకాల రూపంలో, ఈ త్రిపీఠకాలు అంటే 3 ధర్మపు బుట్టలు, అందుకే వాటిని త్రిపీఠకాలు అని పేరు వచ్చింది. బౌద్ధం కొన్నేళ్లకు ఈనయానం, మహాయానం, వజ్రయానం అంటే డైవర్సిటీ అంటే దాంట్లో శాఖలు వచ్చేసినాయి, పరిణామం చెందింది. మహాయానంలో బుద్ధుడిని దేవుడిగా పరిగణించారు. వజ్రయానంలో మళ్ళీ కర్మకాండలకు ప్రాధాన్యం పెరిగింది. బుద్ధుడు పూర్వ జీవితం గురించి చెప్పే కథలే జాతక కథలు. ఎడ్విన్ ఆర్నాల్డ్ బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అన్నారు. వెరీ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లైట్ ఆఫ్ ఏషియా అని ఎవరిని అంటారంటే బుద్ధుడిని, గౌతమ్ బుద్ధుడిని అంటారు. అన్న వ్యక్తి ఎవరంటే ఎడ్విన్ ఆర్నాల్డ్. తర్వాత శ్రీమతి రైస్ డేవిడ్స్ ప్రపంచ జ్యోతి లైట్ ఆఫ్ ద వరల్డ్గా కీర్తించారు. మహానీయులు బుద్ధుడిని భగవంతుడిగా చేసి ప్రజలకు పూజించే అవకాశం కల్పించారు, వర్షిప్ చేయడానికి. మహాయానం బౌద్ధ మతం సుమారు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రవహించిందని తెలుస్తుంది. మహాయాన బౌద్ధులు నుంచి హిందువులు విగ్రహారాధన చేపట్టారు. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే బౌద్ధ మతం, జైన మతం యొక్క మోడల్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. బౌద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను చెప్పాడు? పాలీ భాషలో. కింది వాటిలో బౌద్ధ నిర్మాణం కానిదేది? కానిదేదంటే సంఘం, ఇంకా స్తూపం, విహారం, చైత్యం ఇవన్నీ కూడా బౌద్ధ నిర్మాణాలే. నెక్స్ట్, బ్యాక్ట్రియన్ రాజు మెనాండర్ ఏ బౌద్ధ సన్యాసితో జరిపిన చర్చల సారాంశం మిలింద పన్హా అనే గ్రంథంలో ఉంది? అంటే నాగసేనుడు. ఋగ్వేదంలో ఏ తీర్థాంకరుడు గురించి ప్రస్తావన ఉందంటే వృషభనాథుడు గురించి ఉంది. తర్వాత ఏ సంవత్సరంలో బౌద్ధుడు మహాపరినిరణ్యం జరిగిన 2500 ఏళ్ళు పూర్తయిందంటే 1956. నెక్స్ట్, మనకి దక్షిణ భారతదేశంలో ఉన్న బుద్ధుడి అస్థికల తొలి మహాస్తూపం ఏది?
భట్టిప్రోలు దక్షిణ భారతం అంటే సౌత్ ఇండియాలో బుద్ధుడి అస్థికలు తొలి మహాస్తూపం ఏదంటే భట్టిప్రోలు. బుద్ధుడి జీవితంలో జరిగిన 4 ముఖ్య సంఘటనలతో ప్రమేయం లేని ప్రదేశం ఏదంటే సంఖ్యస. రుమ్మయ్యదే ఉంది, కాశీయ ఉంది, ఇస్పటాన వద్ద జింకల వనం, ఇవన్నీ కూడా ఉన్నాయి. 4వ బౌద్ధ సంగతి ఎక్కడ జరిగింది? కాశ్మీర్. గౌతమ బుద్ధుడు కుషినారలో మరణించేటప్పుడు అతని పక్కనటువంటి శిష్యుడి పేరు ఏంటంటే ఆనంద. యోగాచార లేదా విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి తత్వవేత్త ఎవరు? మైత్రేయనాథ. మహాయాన బుద్ధిజంలో బౌద్ధ సత్యు అవతాలోకేశ్వరకు మరొక పేరు. సో పద్మపాణి. మహాయాన బుద్ధిజంలో బోధిసత్యు అవలోకేతేశ్వర అనక మరొక పేరు అంటే ఫస్ట్. జైన తత్వానికి గల మరొక పేరు ఏంటారంటే సంఖ్య. జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చని తెలిపేది ఇతిహాసాలు. జైన మత సాంప్రదాయం పరకు మొత్తం తీర్థంకరులు అంటే 24 మంది. జైన మత పవిత్ర గ్రంథాలు ఏవనంటే అంగాలు. ఓకే. తెలంగాణలో ఏకైక బౌద్ధ జైన క్షేత్రం కొలనుపాక.